తెలుగునాట ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన వారి ప్రాధాన్యతల ఆధారంగా పాలన ఉండేది. అధికారులపై పార్టీల ముద్ర ఉండేది కాదు. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే అధిపతులుగా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు డిఎంకే అధికారంలోకి వస్తే వారికి అనుకూలమైన అధికారులు కీలక స్థానాల్లో వచ్చేవారు. అన్నా డిఎంకే అధికారంలోకి రాగానే వారందరినీ అప్రాధాన్య పోస్టుల్లో నియమించేవారు. ఈ పరిస్థితి తెలుగునాట గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే కొంతమంది అధికారులు కుల మత ప్రాతిపదికన పార్టీలకు విధేయత ప్రకటించుకున్నారు. ఆ క్రమంలో వారు హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో రాష్ట్రంలో ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోయింది. పగ ప్రతీకారాలే ఎజెండాగా అవతరించాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 7-8 మంది అధికారులు మరీ దిగజారి వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేయడం ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేదా తన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం కావచ్చు. పరిటాల రవిని హత్య చేసిన వారిలో ఒకరైన మొద్దు సీను ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బావ అంటే మద్దెల చెరువు సూర్యనారాయణ కళ్ళల్లో ఆనందం చూడడానికి రవిని చంపానని చెప్పాడు. ప్రవీణ్ ప్రకాష్ కూడా జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రభుత్వానికి దిక్కుమాలిన సలహాలిస్తున్నానని తన సహచరులతో చెప్పేవారట. ఒక ఐఏఎస్ అధికారి ఆలోచించాల్సిన తీరదేనా? ఇలాంటి వారి సూచనలు అమలు చేసి ఆనందపడిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడడమే ముఖ్యమనుకున్న ప్రవీణ్ ప్రకాష్ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఇలాంటి అధికారుల వల్లనే అఖిల భారత సర్వీసుల ప్రతిష్ట మసకబారుతోంది. ప్రవీణ్ ప్రకాష్ తరహాలోనే మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులవుతున్నా సదరు అధికారులకు ఆయన దర్శనం కూడా లభించలేదు. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయమే తీసుకుందాం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన కారణంగా సిబిఐ నమోదు చేసిన కేసులలో జగన్మోహన్ రెడ్డితో పాటు శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లి ఆరోగ్యం కూడా చెడగొట్టుకున్నారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా తెలంగాణకు కేటాయించబడిన ఆమె విజయసాయి రెడ్డి ద్వారా పైరువీలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. ఇప్పుడు ఆమెకు చంద్రబాబు దర్శనం కూడా లభించడం లేదు. విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించుంటే శ్రీలక్ష్మి కేంద్ర కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొంది ఉండేవారు. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్ వంటి వారు కూడా ఈ కోవలోకి వస్తారు. వారిని కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదు. అఖిల భారత సర్వీస్ కు ఎంపికైన అధికారులు ఇలా ఎందుకు ప్రవర్తించారనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అధికారుల విషయంలో ఇంత కఠినంగా ఆయన ఎప్పుడూ వ్యవహరించలేదు. సౌమ్యుడైన చంద్రబాబు కఠినంగా మారడానికి ఇలాంటి అధికారులే కారణం. జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబుకు సేవ చేసి తరించడానికే ఆయా అధికారులు అఖిల భారత్ సర్వీస్ కు ఎంపిక కాలేదు కదా. చట్టాలు నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే అధికారుల బాధ్యత. ముఖ్యమంత్రుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కాకుండా రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారుల బలహీనతలను వాడుకొని వారితో అడ్డమైన పనులు చేయించారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్లడానికి కారకుడైన చంద్రబాబును జైలుకు పంపకపోతే ఎలా? మీరు మాతో సహకరించండి లేదా మిమ్మల్ని కూడా జైలుకు పంపుతామని సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ మెడపై కత్తి పెట్టిన చరిత్ర ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డిది. చంద్రబాబు జగన్ మధ్య రాజకీయ వైరం ఉంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. వారి కోసం అధికారులు కిరాయి సైనికులుగా మారడం సమర్థనీయం కాదు కదా. అధికారులు ఇంతగా చెడిపోవడమే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యగా మారింది. కీలక పోస్టుల భర్తీకి 1కి 2 సార్లు ఆలోచించవలసి వస్తోంది.
సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు చెప్పండి, జగన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు కూడా పాలెగాడి తరహా పాలన చేయాలా లేక రూల్ ఆఫ్ లా ప్రకారం వ్యవహరించాలా? జగన్ ప్రభుత్వం అరాచకంగా ఉండిందనే కదా ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారు. చంద్రబాబు కూడా అలాగే చేస్తే ఆయనను కూడా ప్రజలు అంతే చిత్తుగా ఓడిస్తారు. కక్ష సాధింపులు ప్రభుత్వాలకు ఎజెండాగా ఉండకూడదు. అయితే నాటి బాధితులకు ఉపశమనం లభించాల్సిందే. కాకపోతే అది చట్టబద్ధంగా జరగాలి. తప్పు చేసిన అధికారులను నిబంధనల ప్రకారం శిక్షించాలి గాని ఆటవిక న్యాయం అమలు చేయాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికే చంద్రబాబుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. సోషల్ మీడియా పేరిట ఆయనను ప్రభావితం చేయాలనుకోవడం, ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించడం సమర్థనీయం కాదు.